ఈరోజు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ గారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ అయినటువంటి కల్వకుంట్ల కవిత గారి మీద లెక్కలు దొరకట్లేవని చెప్పి మాట్లాడడం జరిగింది. ఇది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కవిత గారు ఏం మాట్లాడారండి? ఈరోజు అసెంబ్లీలో ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి గారు 7 లక్షల కోట్లు 8 లక్షల కోట్లు అప్పైందని చెప్పి అసెంబ్లీలో అబద్ధ ప్రచారం చేస్తా ఉన్నారు. కానీ నిజానికి జరిగింది ఏంటి? పార్లమెంట్ సాక్షిగా దేశంలో అత్యున్నతమైనటువంటి పార్లమెంట్ ఇచ్చిన నివేదిక ప్రకారంగా 4,42,298 కోట్లు మాత్రమే ఈ రోజు ఈ రాష్ట్రానికి అప్పు ఉంది. అది కింది నుంచి 5వదిగా ఉంది. అంటే 25వ స్థానంలో మనం ఉన్నాము. కానీ మీరు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మీరు ఇష్టానుసారంగా గత ప్రభుత్వం మీద నిందలేస్తా ఉన్నారు. నిజంగా మీకు గౌరవం ఉంటే, శాసనం మీద గౌరవం ఉంటే పార్లమెంట్ ఇచ్చిన నివేదిక తెప్పించుకోండి, ఒకసారి చూసుకోండి అని చెప్పారు. దానికి మీకు ఎందుకు తప్పుగా అనిపించింది వెంకట్ గారు? దాంట్లో తప్పేముంది? పార్లమెంట్ ఇచ్చిన నివేదికనే మేము చూపించమని చెప్తా ఉన్నాం. కానీ లేకపోతే మీ ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్పుకుంటూ పోతా ఉంటే, అసెంబ్లీ చెప్పుకుంటూ పోతా ఉంటే, శాసన మండలి చెప్పుకుంటూ పోతా ఉంటే ఏం మాట్లాడుకుంటూ ఉండడానికి తెలంగాణ ఉద్యమానికి చుట్టూ నాయకులు వీళ్ళంతా ఏదో నీలాగా ఏదో ఉత్తుత్తిగా డ్రామాలు చేసి ధర్నాలు చేసి వచ్చిన నాయకులు కాదు. తెలంగాణ రాష్ట్రం సాధన కోసం ఉద్యమాలు చేసినట్టు వచ్చిన బిడ్డలుగా ఈ రోజు ప్రతి ఒక్క దాన్ని కూడా మీరు చేసినటువంటి డ్రామాలన్నీ కూడా ఎండగడతాం, ప్రజలకు తీసుకెళ్తాం. దాంట్లో అనుమానం ఏమీ లేదు. మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో రకాల ప్రామిసులు మీరు చేసిరు. ఆ ప్రామిస్ లో నిలబెట్టుకోమని చెప్పి కవిత గారు శాసన మండలిలో నిరసన తెలిపితే దాన్ని తట్టుకోలేక ఈ రోజు నువ్వు ఇష్టానుసారం మాట్లాడుతున్నావు వెంకట్ గారు. మేము సూటిగా అడిగేది ఒకటే, నిజంగా మీరు ఇచ్చిన హామీల్లో ఏ నెరవేరింది అని నేను అడుగుతా ఉన్నాను. ఒకటి, మీరు ఇచ్చినటువంటి వాటిలో ఫీజు రియంబర్స్మెంట్ మీరు పూర్తిగా అమలు చేసిరా? ఫీజు రియంబర్స్మెంట్ రాక ఈ రోజు విద్యార్థుల పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి, కాలేజీల మేనేజ్మెంట్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. దాని మీద మీరు ఎమ్మెల్సీ అయిన తర్వాత ఎవరు పట్టించుకోలేదు. నిరుద్యోగులు అయితే అందరు, కానీ మీరు మాత్రం మీకొక్కరికే ఉద్యోగం దొరికింది. ఆ తర్వాత మీరు ఉద్యోగంలో ఉండి ఏనాడు కూడా మీరు నిరుద్యోగుల పక్షాన విద్యార్థుల పక్షాన మాట్లాడిన సందర్భం కూడా లేదు అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. ఇంకొకటి, కవిత గారు ఏమడుగుతా ఉన్నారు? మీరు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏదైతే తులం బంగారం గురించి, విద్యార్థినులకు కావాల్సినటువంటి స్కూటీల గురించి, లేకపోతే వారికి కావాల్సిన మహాలక్ష్మి పథకం గురించి మాట్లాడుతూ ఉంటే దానికి సమాధానం చెప్పలేక ఈ రోజు మీరు మీ ఇష్టానుసారం మాట్లాడుతా అంటే ఊరుకునేది లేదు. వెంకట్ మీకు క్లియర్ గా చెప్పదలుచుకున్నాం, మా తెలంగాణ యువత నుంచి మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ రోజు కాంగ్రెస్ పాలనలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించాల్సి తప్ప మీరు నోరు పరుచుకునే మాత్రం ఊరుకునేది కూడా తీవ్రంగా హెచ్చరించడం జరుగుతా ఉంది. నిజంగా నీకు ధైర్యం ఉంటే ఒక ఉద్యోగం తరఫున లేదా విద్యార్థి తరఫున ఉండాలనుకుంటే ఈరోజు బీసీ బిల్లు పెట్టడం జరిగింది. బీసీ బిల్లు పెట్టిన తర్వాత దాంట్లో విద్యా ఉద్యోగాలు 42% రిజర్వేషన్ చెప్పి మీ ప్రభుత్వం ఇచ్చింది. నీకు దమ్ముంటే నిజంగా నీకు విద్యార్థి తరఫున నిలబడాలనుకుంటే అది ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. దాని మీద కొట్లాడు. అంతేగాని అది చేత కాకుండా ముఖ్యమంత్రి గారి మెప్పు కోసము ఎవరు ఎదురు మాట్లాడితే వాళ్ళ మీద ఇష్టానుసారంగా మాట్లాడడం తగదు. ఇప్పటికైనా సరే మీలాంటి వాళ్ళందరూ కూడా ఈ విధంగా మాట్లాడితే 42% రిజర్వేషన్ కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈరోజు బీసీలకు అండగా ఉంటున్నటువంటి కవిత గారి మీద మీరు ఇష్టం వచ్చిన మాట్లాడితే మాత్రం బీసీ సమాజం ఊరుకోదు. ఖచ్చితంగా వారి వెంట నిలబడుతుంది. మిమ్మల్ని మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని ఏ రకంగా నిలబెట్టాలో కూడా రాబోయే రోజుల్లో కూడా ప్రణాళిక చేసుకుంటాము. జాగ్రత్త అని చెప్పి కూడా వెంకట్ గారిని హెచ్చరిస్తా ఉన్నాం.